ఈరోజు మనము సంకకి అతుకుని ఎలా వేసుకొని లైనింగ్ జాయింట్ చేసుకోవాలో చూద్దాం. మనము మెయిన్ క్లాత్ని పైవైపు ఉంచుకొని అతికేసుకునే పీస్ని ఉల్టా పెట్టుకొని అలా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలా పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల మెయిన్ క్లాత్ పైన జాయింట్ చేసిన పీసు రెండు జారిపోకుండా స్టిఫ్గా ఉంటాయి. అలాగే రెండో వైపు సంక కూడా సేమ్ అలాగే మెయిన్ క్లాత్ని పైవైపు ఉంచుకొని జాయింట్ చేసుకునే పీస్ని ఉల్టా ఉంచుకొని ఒక కుట్టేసేసుకొని తర్వాత పైనుంచి మరొక స్టిచ్చింగ్ వేసుకోవాలి. అనిగే కుట్టు వేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. లైనింగ్ జాయింట్ చేసుకోవడానికి మెయిన్ క్లాత్ని ఉల్టా ఉంచుకొని పైన లైనింగ్ పెట్టుకొని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ మొత్తాన్ని స్టిచ్చింగ్ చేసుకోండి. హ్యాండ్ కింద పైన మొత్తం స్టిచ్చింగ్ చేసుకోండి. మనము పైపింగ్ చేసుకోవడానికి హ్యాండ్కి ఒక స్ట్రైట్ పీస్ని తీసుకొని చివర్లా అలా అంచులు మొత్తం కుట్టేసుకోవాలి. ఎందుకంటే పీచులు లేచిపోకుండా ఉండడం కోసం, ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం అలా కుట్టుకోవాలి. అలా కుట్టుకున్న క్లాత్ని హ్యాండ్ పైవైపు నుంచి కుట్టుకున్న క్లాత్ ఖర్చులు పైకుండే విధంగా పెట్టుకొని అలా కుట్టేసుకోవాలి. లోపల థ్రెడ్ వేసుకొని పైపింగ్ చేసుకోవాలి. అలా పైపింగ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనం లోపల థ్రెడ్ వేసినప్పుడు ఎప్పుడు కూడా ఆ థ్రెడ్ని టైట్గా పట్టేసుకొని కుట్టు వేయాలి. లేదంటే అది లూజ్గా పట్టుకున్నామంటే కుట్టు అనేది ఉబ్బెత్తుగా వస్తుంది. టైట్గా పట్టుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. హ్యాండ్కి పైపింగ్ వేయడం అయితే అయిపోయింది. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఓకే అండి.